ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులరా, గత నెలంతా ప్రభువు మనల్ని కాపాడి ఈ మే నెలలో మనల్ని ప్రవేశపెట్టారు. మే నెల కొరకై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ దినము సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 6వ చరణం. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. ప్రియులరా, ఏప్రిల్ నెలంతా మనల్ని కాచిన దేవుడు, తన రెక్కల కింద భద్రపరిచిన వాడు, ఈ మే నెలలో తన కృపని మనకు తోడుగా ఉంచినట్లుగా మనము దేవుని సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థనని ఆయన నిశ్చయముగా ఆలకించి మనకు జయమును అనుగ్రహించునుగాక. ప్రియులరా, మే నెలలో ఎండలు విపరీతముగాను మెండుగాను ఉంటాయన్నది వాస్తవం. అయినా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిశ్చయంగా మనకు చక్కటి వాతావరణమును, చల్లటి వాతావరణమును, మంచి ఆరోగ్యమును అనుగ్రహిస్తాడు. కనుక ఎండల వైపు చూడకుండా ఎండలను సృష్టించిన దేవుని వైపు మనము చూద్దాం. మే నెలలో దేవుని సన్నిధి మనందరికీ తోడైనట్లుగా దేవుని మందిరములో ప్రార్థన చేస్తే నిశ్చయంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మే నెలలో దేవుడు నీ ఉద్యోగములో తోడయుండి విజయవంతంగా నడిపిస్తాడు. నీ వ్యాపారంలో తోడయుండి ఫలవంతంగా నడిపిస్తారు. నీ కుటుంబ జీవితంలో ప్రభువు తోడయుండి సమాధానకరంగా నడిపిస్తాడు. సహోదరుడా, నీ చదువులలో ప్రభువు తోడయుండి జ్ఞానవంతంగా నిన్ను ముందుకు నడిపిస్తారు. ప్రతి విషయంలోనూ నీ చేతి పనులన్నిటిలో ప్రభువు నీకు తోడయుండి కాపాడి నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును నీవే అనుభవించినట్లుగా ప్రభు చేస్తారు. దేవుని కృప మనందరికీ తోడయుండునుగాక. ఇదిగో, ఆయన మన ప్రార్థనను అంగీకరించే దేవుడు. ఈ నెలలో విస్తారంగా మీరు ప్రార్థన చేయుదురుగాక. ప్రార్థన ఆత్మ మిమ్మల్ని కమ్ముకొనుగాక. దేవుని ఆత్మ మీలో ఉండి బలమైన ప్రార్థనలను చేయించునుగాక. సహోదరుడా, సహోదరి, నిశ్చయంగా ప్రభువు నీలో ఉండి విజయవంతమైన ఆశీర్వాదాలతో విస్తారమైన కృపలతో నడిపించునుగాక. ఈ నెల కొరకు మనం ప్రార్థన చేద్దాం. నాతో కలిసి మీరు ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమగల తండ్రి, మహాగణుడు అయిన ప్రభువా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. గత నెలంతా మీ రెక్కల కింద మమ్మల్ని దాచి కాచి భద్రపరిచి మీరు మాకు ఇచ్చినటువంటి క్షేమాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఏప్రిల్ నెలలో ఈ ఎండల మధ్యలో నీ కాపుదల ఉంచారు. ఎలాంటి అనారోగ్యం రాకుండా మీ పవిత్రమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, మే నెలను మీరు మాకు దయాకిరీటముగా అనుగ్రహించారు. ప్రభువా, ఈ నెలంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ రెక్కల నీడ మాకు తోడుగా ఉంచండి. మీ ఆలోచన చేత మమ్మల్ని నడిపించండి. మే నెలలో ప్రతి వారిని తండ్రి ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి. చేతి పనులు చేసుకుంటున్న వారికి మీ కృప మెండుగా అనుగ్రహించండి. చక్కటి ఆరోగ్యం ఇచ్చి పనుల్లో మీరు తోడై ఉండండి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలకు మీ కృప తోడుగా ఉంచండి. వారి ఉద్యోగాలలో ప్రభువా మీ రెక్కల నీడ వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎవ్వరూ ఎక్కడ ఏ విషయంలో కూడా నిరాశపడకుండా నిరీక్షణతో సాగిపోవడానికి మీ కృప మెండుగా అనుగ్రహించండి. ప్రభువా, ఈ నెలంతా తండ్రి చేతుల కష్టార్జితాన్ని దీవించి ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడిపించండి. పిల్లల చదువులకు కావలసిన జ్ఞానం, వివేకం దయచేయండి. రాకపోకలలో మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. ప్రతి కీడుని దూరపరచండి. మాకు విరోధంగా రూపొందించబడిన ప్రతి సాతాను యొక్క ఆయుధములను యేసు క్రీస్తు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. క్షేమాన్ని, నెమ్మదిని యేసు నామములో విడుదల చేస్తూ ఉన్నాను. సహాయం చేసి నడిపించి కృపలో దాయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.